నమస్తే అందరికీ. ఇప్పుడు డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి సుఖజీవన సోపానాలు 7వ భాగంలో విరేచనం వెళ్ళడానికి నేడు పడే అవస్థలు. ప్రస్తుతం మనిషి ప్రతి పనిని పూర్వంలా కాకుండా క్షణాల మీద చాలా చురుగ్గా తేలిగ్గా చేయగలుగుతున్నారు. అవును కదా? తన మేధాశక్తితో అన్నింటినీ నియంత్రించి తను ఇక్కడే కూర్చొని ఎక్కడో ఉన్న వాటిని కూడా అదుపు చేయగలుగుతున్నాడు. ఈరోజు మనిషి చెప్పు చేతుల్లోకి అన్నీ వచ్చాయి. తను చెప్పినట్లు అన్నీ విని పనిచేస్తున్నాయి. ఇంతటి విజయాన్ని సాధించిన మనిషికి తను చెప్పినట్లు మాత్రం మలం మాట వినటం లేదు. మనిషిని మానసికంగా శారీరకంగా ఈరోజు కుంగదీస్తున్నది తనకు ఇంతటి ఇబ్బందిని తెచ్చిపెట్టేది తన అలవాట్లేనని తెలుసుకోలేకపోతున్నాడు. తన రెక్కలాడించి పనిచేసే రోజులు పోయి అన్నీ స్విచ్లు నొక్కే రోజులు వచ్చాయి. తను రెక్కలు ఆడేది ఎక్కడ అంటే ఉదయం పూట కాసేపు వాకింగ్లో మాత్రమే. మగవారికి ఆడవారికి శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. శ్రమ లేని వారికి ఆకలి తక్కువ ఉండేవారు కొద్దిగా ఎక్కువసార్లు తింటారు. శ్రమ లేనందువల్ల దాహం వేయదు. దాంతో మీరు తక్కువ నీరు తాగుతారు. శరీరం కదలికలు లేనందువల్ల ఆహారం త్వరగా అరగదు. అరిగింది త్వరగా జరగదు. తాను తినేదంతా తెల్లటి ముత్యం లాంటి బియ్యం. అందులో తినే వేపుళ్ళు, సాంబార్లు, రసాలు, చట్నీలు. ఖాళీగా ఉన్నప్పుడల్లా కృత్రిమంగా తయారు చేసిన బేకరీ పదార్థాలు. రాత్రి 10-11 గంటల వరకు అసలు ఖాళీ ఉండదు. కానీ టెన్షన్ మాత్రం సరిపడా ఉంటుంది. శ్రమ లేనందువల్ల శరీరం నిద్రను కోరదు. మనసుకు ఏదో ఒక ఆలోచన వల్ల పడుకున్న నిద్ర రాదు. ఎలాగో అర్ధరాత్రికి నిద్రపోయి ఉదయం 7-8 గంటలకు లేస్తారు. లేటుగా లేవడం వల్ల లేచిన దగ్గర నుండి ఆఫీసులు, వ్యాపారాల హడావిడి, గంటలో రెడీ అయి బయటపడాలని టైం గుర్తు చేస్తూ ఉంటుంది. పేగుల్లో నరాలు ఈ టెన్షన్కి గట్టిగా బిగుస్తాయి. లేచేసరికి కదిలి ఉన్న కొద్ది మలం కూడా ఈ కంగారుకు బిగుసుకుపోతుంది. మొదటి విరేచనం. బెడ్ కాఫీ తాగుతారు. దాని ఒత్తిడి ప్రేగులకు చాలదు. ఈలోపు మనసుకు పేపర్ హెడ్లైన్స్ లేదా టీవీ ఉదయం వార్తలు 10-15 నిమిషాలు కాలక్షేపం. మనసు వాటి మీద ఉండేసరికి విరేచనం కదలదు. దొడ్డికి ఎప్పుడు వెళ్ళినా వెళ్ళవచ్చు. ఎవరిని కనబడని గదులు ఉన్నాయి కాబట్టి. లేచిన వెంటనే వెళ్ళాలనే కోరిక ఉండదు. కోరిక లేదు కాబట్టి అది కదలదు. తర్వాత దాన్ని కదపడం కూడా కొన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఒక్కొక్కరు కాఫీ త్రాగి ప్రయత్నిస్తారు. ఒక బ్రాండ్ కాఫీ కొంతమంది అలవాటు పడతారు. నాకు ఉదయం బ్రూక్ బాండ్ కాఫీ తప్ప ఏ కాఫీ తాగినా మోషన్ కదలదు అంటారు కొంతమంది సిగరెట్లు తాగి చుట్ట తాగి ప్రయత్నాలు చేస్తారు. మోషన్ కొద్దిగా అన్న కదలాలంటే కొంతమందికి న్యూస్ పేపర్ చదవాల్సిందే. కొంతమంది నాకు హిందూ పేపర్ చదివితే కానీ మోషన్ కదలదండి అనేవారు ఈ రోజులో లేకపోలేదు. కొంతమంది మలాన్ని కదపడం కొరకు పొట్ట నొక్కుంటూ ఉంటారు. ఇంటి చుట్టూ విరేచనం కొరకు ప్రదక్షిణలు చేస్తూ ప్రయత్నాలు జరుపుతారు. బయట ప్రయత్నాలు ఇలా చేసి లోపలికి వెళ్ళి గడపెట్టుకున్నాక ఇంకా కొన్ని తంటాలు పడవలసి ఉంటాయి. ముక్కడాలు, మూలగడాలు, వేళ్ళు మనం ద్వారంలో పెట్టి మలాన్ని లాగడాలు, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ పావు గంట నుండి గంట వరకు లోపల గడిపేవారు ఎందరో ఉన్నారు. ఇంతసేపు దొడ్లో కూర్చోవాలి కాబట్టి అందులో ఫ్యాన్లు, ఫోన్లు, న్యూస్ పేపర్లు, ఇంట్లో జనాలు దొడ్లు ఎక్కువైతే బయట నుండి తొందరగా రమ్మని తలుపు కొట్టి పిలిస్తే కానీ కొందరు బయటికి రారు. విరేచనం పూర్తయితే ఆ రోజుకి ఒక గండం గడిచినట్లుగా అవుతుంది. ఇన్ని ప్రయత్నాలు చేసినా అది సరిగ్గా కాక చిరాకుగా ఉంటుంది. ఆ చిరాకులు ఇంట్లో వారి మీద బయట వారి మీద చూపక తప్పదు. ఉదయం టిఫిన్లు చేస్తే దోశలు, పూరీలు, చపాతీలు లాంటి నూనెలో దేవినవి తినడం అలాంటివి కాబట్టి పొట్ట నిండా తినలేరు. నీరు సరిగా తాగరు. పగలు పొట్ట నిండుగా తింటే పని చేసుకోలేమని లేదా నిద్ర వస్తుందని తేలికగా తింటారు. సాయంత్రం 4 గంటలకు బజ్జీలు, పునుగులు, సమోసాలు ఇవన్నీ పీచు పదార్థం లేనివి. రాత్రికి ఇంటికి వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. అంత లేట్ అయిందని త్వరగా తిని పడుకుందామనే ఆలోచన, సాయంకాలం విరేచనం గురించి ఆలోచనే రాదు. ఉదయం అయిన యుద్ధాన్ని గుర్తు చేసుకుంటే రాత్రికి విరేచనం అనే ఆలోచన అసలు రాదు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం వస్తున్నది అంటేనే గుండెలో దడ. తీరిగా 9-10 గంటలకు రాత్రి పొట్ట నిండా తింటారు. మళ్ళీ తిని పడుకోవడం వల్ల అది అరగదు. పగలు తిన్న ఆహారం ద్వారా వచ్చే మలమే పేగుల్లో నిండి ఉంటుంది. రాత్రికి తిన్నది అరిగేలోపు తెల్లారిపోతుంది. ఇలా రోజంతా సరిగా తినకుండా
సరిగా నీతి రాకుండా, సరిగ్గా వ్యాయామం లేక, మానసిక ప్రశాంతత లేక, విరేచనం కావాలనే ఆలోచన అంతకంటే లేక, అయితే ఆరోగ్యం అని అసలు తెలియక ఇలా రోజంతా గడిపిస్తున్నాడు. దాంతో శరీరం లోపల గందరగోళం, బయట అనారోగ్యం. వయసుతో నిమిత్తం లేకుండా శరీరంలో దీర్ఘ రోగాల ప్రాప్తి. ఆమ్లాలు త్రాగడం అంటే ఈ రోజులో వింతగా ఉంది కొందరికి. 8 డబ్బా అంటే అది నోట్లో ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు కొంతమంది. విరేచనానికి మాత్రలు కానీ, కాలాలు మారినప్పుడు ముందు జాగ్రత్తలు కానీ ఈ రోజుల్లో పెద్దవారికి తెలియడం లేదు. ఇంకా పిల్లలకి ఇలాంటివి ఎలా తెలుస్తాయి? శరీరం మోషన్స్ రూపంలో సీజన్ మారినప్పుడు లేదా మనలో సీజన్ బాగోనప్పుడు క్లీనింగ్ మొదలు పెడితే వెంటనే ఆగడానికి ఒక మందు వేసి క్లీనింగ్కి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. మనం క్లీన్ చేయం, శరీరాన్ని చేసుకొని అలా 2 విధాలు చెడుతున్నారు. విరేచనం సాఫీగా అయితే ఆరోగ్యానికి మంచిది, కానీ జాడించి విరేచనం అయితే ఎంతో సుఖంగా ఉంటుందని కానీ ఈ రోజుల్లో ఎక్కువ మందికి తెలియదు. అందరికి తెలిసిందల్లా పుట్టు మలబద్ధకం. రోజుకి ఒక్కసారి విరేచనం అయితే గొప్ప అదృష్టవంతుడు కింద లెక్కే. విరేచనం విలువ తెలుసుకో, వేలకు వెళ్ళడం ఇక నేర్చుకో. రోజుకి అసలు ఎన్నిసార్లు వెళ్ళాలి విరేచనం? రోజుకి ఎన్నిసార్లు వెళ్ళాలనే మాటను వినగానే లేక చదవగానే చాలామంది గుండెలో పెద్ద బండ పడ్డట్లు అవుతుంది. వీడేవాడండి బాబు, మాకు రోజుకి ఒక్కసారి వెళ్ళడానికే ఠికానా లేదు, పైగా రోజుకి ఎన్నిసార్లు తిట్టుకోవచ్చు. రోజుకి ఒకసారి వెళ్తే మనిషి ఆరోగ్యంగా అందరూ అనుకుంటారు. అలాగని ఇప్పటివరకు అందరం అనుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం. అలా అలవాటైన మనకు ఒకసారా రెండోసార్లా అదనంగా వెళ్ళాలనేసరికి ఏదో తప్పు అనిపిస్తుంది. కొంతమందికి మనిషికి ప్రేగులు పొడవు ఎక్కువగా ఉంటాయి, జంతువులకు కురసగా ఉంటాయి, అందుచేతనే మనకు ఒకసారి వెళ్తుందని అంటారు. ఇది సరైన సమాధానం కాదు. చాలా పుస్తకాలలో కూడా రోజుకొక్కసారి వెళ్ళడం ఆరోగ్య లక్షణం అని రాసి ఉంటుంది. ఆ రాసిన వాళ్ళకు రోజు ఒక్కసారి వెళ్ళి ఉంటుంది, అందుచేతనే అలా వ్రాసారనిపిస్తుంది నాకు. మన పూర్వీకులు ఇప్పటికీ కూలీలు రోజుకు 2 పూట్ల విరోచనానికి వెళ్తుంటారు తెలుసా? అది మన పూర్వపు అలవాటు. మనం పాలు త్రాగే పసిపిల్లవాడిని పరిశీలిద్దాం. తల్లిపాలు పుష్టిగా తాగే పిల్లవాడు ఎన్నిసార్లు త్రాగితే అన్నిసార్లు దొడ్లోకి వెళ్తుంటారు. సుమారు ప్రతి 3 గంటలకు ఒకసారి పిల్లలు పాలు తాగుతారు, మళ్ళీ 3 గంటల వరకు త్రాగరు. ఈ 3 గంటల్లో ఆ పాలు జీర్ణమై సారమంతా ప్రేగులు పీల్చుకోగా మిగిలిన మలం ప్రేగులలోనికి వచ్చి బయటకు వెళ్ళడానికి మలద్వారం వద్ద సిద్ధంగా ఉంటుంది. ఈసారి పాలు త్రాగిన వెంటనే ఈ పాల బరువు వెళ్ళి మోషన్ ప్రేగును నొక్కుతుంది. దాంతో పాలు త్రాగిన వెంటనే విరేచనం ముక్కుడు లేకుండా సాఫీగా ఏక మొత్తంలో అయిపోతుంది. ఇలా త్రాగిన ప్రతిసారి అలాగే రోజుకి 5-6 సార్లు వెళ్తూ ఉంటారు. ఇది మన శరీరం గుణం. మనం కూడా జంతువులలాగానే ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వెళ్ళే సహజ గుణాన్ని కలిగి ఉన్నాము. తల్లిపాలు లేక డబ్బా పాలు పడితే పిల్లవాడికి అక్కడి నుంచే ముక్కడం అనేది మొదటిసారిగా ఆ పాలు నేర్పుతాయి. అన్నప్రాసన చేసింది మొదలు వాడికి మలబద్ధకం. అక్కడి నుండి అదృష్టం ఉంటే ఒక రోజుకు ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి వండిన ఆహారం తినడం వల్లే ఈ మలకర్మ మనని పట్టుకొని పీడిస్తున్నది. ఏ జీవి అయినా దానికి ఉన్న గుణం ఏమిటంటే ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వెళ్ళడం. శాకాహారం తినే జంతువులు ఉదయం నుండి సాయంకాలం వరకు అదే పనిగా తింటుంటూ ఉంటాయి. వాటికి అదే పనిగా మలం కూడా వస్తుంటుంటుంది. ఎక్కువసార్లు తింటూ ఉంటాయి కాబట్టి ఎక్కువసార్లు వెళ్తుంటాయి. అదే మాంసాహారం తినేవి అయితే ఎక్కువసార్లు తినవు. పొట్ట నిండా ఒకసారి తింటే మళ్ళీ అదే అరిగేదాకా ఇంకొకసారి తినవు. మళ్ళీ తినేలోపు ఆ తిన్నది వెళ్తేనే తింటాయి. ఈ మాంసాహారాన్ని తినేవి రోజుకొక్కసారి 2 రోజులకు ఒకసారి తింటూ ఉంటాయి. కాబట్టి రోజుకొకసారి లేదా 2 రోజులకు ఒకసారి మలాన్ని వదులుతూ ఉంటాయి. ఇటు వాటి ధర్మం. మనిషి ఏ ధర్మానికి చెందినవాడు మరి? అటు శాకాహార ధర్మమా, ఇటు మాంసాహార ధర్మమా, లేదా అటు శాకాహారం ఇటు మాంసాహారం కలిపి తినే కొత్త ధర్మానికి చెందినవాడా? ఏది తిన్నప్పటికీ లేదా 2 తిన్నప్పటికీ కలిపి తిన్నప్పటికీ ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వెళ్ళడం అనేది అతి ముఖ్యమైనది కదా. గత 40-50 సంవత్సరాల నుండి మనిషికి రోజుకొక్కసారి వెళ్ళడం అలవాటైంది. ఈ మధ్యకాలంలో ఎవరన్నా పిల్లలు అదృష్టం బాగుండి 2వ సారి తరచూ దొడ్లోకి వెళ్తుంటే వాడిని డాక్టర్ చూపిస్తున్నారు. మా పిల్లవాడు 2 సార్లు వెళ్తున్నాడు, తినదంతా బయటికే వెళ్తున్నదేమో, తిన్నది వంట పట్టేటట్లు ఏదైనా మంది ఇవ్వండి అని అడిగే తల్లిదండ్రులు ఈ లోకంలో ఎందరో కూడా ఉన్నారట. రోజుకు ఒకసారి వెళ్తే శరీరం సారమంతా బాగా పీల్చుకుంటున్నది అని అనుకుంటున్నారు. అలాగైతే 3-4 రోజులకు 10 రోజులకు ఒకేసారి వెళ్ళేవారు ఈ లోకంలో మరీ బలవంతులు అన్నమాట. కాదు కదా, మరీ మంచిది. తినదంతా ఇంకా ఎక్కువ వంట పడుతుంది, ఆఖరికి మలం కూడా వంట పడుతుంది. అందుచేతనే ఈ రోజుల్లో మనుషులకి మనోబలం తక్కువ, మలబలం ఎక్కువ. అందుచేతనేమో ఈ మలాన్ని వదులుకోవడానికి ఎక్కువ ఇష్టపడడం లేదు. మనం తిన్న ఆహారంలో ఉన్న సారాన్ని చిన్న పేగులు పీల్చుకుంటాయి. అక్కర్లేని వ్యర్థ పదార్థం మలం ప్రేగులలోనికి చేరుతుంది. ఒకసారి మలం ప్రేగులలోనికి వెళ్ళినది దాని నుండి శరీరం ఏది ఆశించదు. నీతో నాకు ఏమీ పని లేదు అన్నట్టుగా తోసివేస్తుంది. అలాంటి దాన్ని మనం ఆపుకుంటే లాభం ఏముంది? మలాన్ని వదిలేయమని
మలద్వారం వద్ద ప్రేగులు తోస్తూ ఉంటాయి. మలద్వారం వద్ద ఉన్నదాన్ని వదిలేస్తే మళ్ళీ ప్రేగులు వెనకాల ఉన్నదాన్ని మళ్ళీ తోస్తాయి. ఇలా ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు తయారైన వ్యర్థ పదార్థాన్ని తోసే గుణాన్ని మన ప్రేగులు కలిగి ఉన్నాయి. కానీ మనమే దాన్ని వదిలే గుణాన్ని కలిగి లేము. మనం దాన్ని కదిపితే కదులుతుంది, ఆపితే ఆగుతుంది. అలాంటిది రోజుకు ఒకసారో 2 రోజులకు ఒకసారో మనల్ని పిలిచినప్పుడు మనం దాన్ని బయటకు పంపుతున్నాం. అలా కాకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని బయటకు పంపగలగాలి. మన చేతిలోని కీ బొమ్మలాగా మలం ప్రేగు ఉండాలి, కానీ దాని చెప్పు చేతల్లోనికి మనం వెళ్ళకూడదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తిది ఇదే సమస్య. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఇదే అవస్థ పడుతున్నారు. ఎవరైనా మంచి వస్తువుల్ని బంగారాన్ని దాచుకుంటారు. అలాగాక మనం నిస్సారమైన మలాన్ని నిల్వ ఉంచుకుంటే బంగారం లాంటి శరీరం భవిష్యత్తు దెబ్బతింటుంది కదా. అందుకని ఇకనైనా ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వెళ్ళాలని గుర్తుంచుకుందాం. మీరు రోజుకు ఒక్కసారి తింటే ఒకసారి వెళ్ళండి, అదే ఆరోగ్యం. మనుషులు ఆహారం తినే పర్యాలను బట్టి తినే పర్యాయాలను బట్టి వారు ఏమవుతారని శాస్త్రంలో చెప్పబడింది. ఏకభుక్తే సదా యోగి, ద్విభుక్తే సదా భోగి, త్రిభుక్తే సదా రోగి. ఈ కాలంలో మనుషులు 3 పూట్ల భోజనాన్ని కూడా దాటి చతుర్భుక్తాలు పంచభుక్తాలు చేస్తున్నారు. దానికి తగ్గట్లు అవుట్పుట్ విరేచనం కూడా అన్నిసార్లు ఉన్నట్లయితే అంత నష్టం మనిషికి ఉండేది కాదు. అన్నిసార్లు తింటూ యోగిలాగా ఒకసారి వెళ్తున్నారు, లేదా 3-4 రోజులకు ఒకసారి వెళ్తున్నారు. ఇక ఈ అలవాట్లను పక్కన పెట్టి మన ఆలోచనలు కొద్దిగా మార్చుకుంటే ఏ విరోచనం ఆ రోజు రావడం పెద్ద కష్టం కాదు. ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వెళ్ళడం అంత కష్టమే కాదు. మీరందరూ రోజుకు 3 సార్లు సుమారుగా తింటారు. కాబట్టి మీకు ప్రతిరోజు 3 సార్లుగా అయ్యే మార్గం చెప్పడానికి నేను ఉన్నాను కదా. మీకు ఆ భయం అక్కర్లేదు. నేను చెప్పినట్టు కాస్త వినండి. రోజుకు 3 సార్లు సరిగ్గా తేలికగా పని అయిపోతుంది. ఏక మోషనే సదా రోగి, ద్విమోషనే సదా భోగి, త్రిమోషనే సదా యోగి, సర్వే జన త్రిమోషనో భవంతు. విరోచనానికి ఎప్పుడు వెళ్ళాలి? ఈ నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. అది మలం ఎలా జరుగుతుంది. ఇది చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది, కానీ వినాలంటే కూడా ఏంట్రా మలం ఇదేంటి ఇట్లా తప్పు. అది ఇంపార్టెంట్, మన ఆరోగ్యానికి మూలం. దానివల్లనే చాలా రోగాలు వస్తున్నాయి, హాస్పిటలైజ్ అవుతున్నాం, లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకొని సరిగ్గా జీవన విధానం పాటిస్తే మనకు ఆరోగ్యం, ఖర్చు తప్పుతుంది, అంతా ఆల్ ది బెస్ట్ అండి. యువర్స్ జయప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ది సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ subscribers and viewers. Very important. Thank you.